హలో. విద్యాధర్ గారు, యా యా చెప్పండి. డైరెక్టర్ సార్ రీసెంట్ గా రాజమౌళి గారిని కూడా మీరు కలిసారు కదా. ఎస్ ఎస్ ఆయన స్పెషల్ గా స్టోరీ పెట్టారు గామి గురించి. అవునండి. సో ఆఫ్ ద రికార్డ్ ఇంకా ఏం చెప్పారు సినిమా గురించి, ఆ విజువల్స్ గురించి? నథింగ్ అండి, ఈ వాజ్ రియలీ కైండ్. మా ప్రొడ్యూసర్ చెప్పారు దట్ వి గాట్ ఎ కాల్ ఫ్రమ్ రాజమౌళి గారు అని చెప్పి. సో వి గాట్ ఎ ఇంట్రెస్టింగ్ ఛాన్స్ టు విజిట్ హిమ్. ఆయన ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, ఆయన పనిలో ఉన్నారు, బట్ హీ కేమ్ అ సైడ్, హీ కేమ్ ఫర్ అస్ అండ్ హీ స్పెండ్ టైమ్ అండ్ లిసన్ టు అస్. మేము ఏం చేసాము, మమ్మల్ని చాలా హానెస్ట్గా అప్రిషియేట్ చేశారు. అండ్ దట్ వాస్ అ వెరీ కైండ్ జెస్చర్ ఫ్రమ్ హిమ్. సో యా. డైరెక్టర్ గారు మీకే Yeah. ఇంతకు ముందు వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా లాగా ఇది ఉందని అంటున్నారు. వినిపించట్లేదండి ఒకసారి. ఇంతకు ముందు ఎవడే సుబ్రహ్మణ్యం అని ఒకటి సినిమా అవును ఉంది కదా, యా యా. కొద్దిగా ఆ లైన్ లో ఉందని అంటున్నారు. రెండో క్వశ్చన్, మీరు ప్రేక్షకులకి కొంచెమైనా కథ ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు రాజమౌళిని కలిశారు కదా, రాజమౌళి ప్రతి సినిమా కూడా కథ ముందే రివీల్ చేస్తారు ఆయన ప్రెస్ మీట్లో. మీరు అసలు సినిమా గురించి ఏమీ చెప్పకుండా సినిమా చూడండి, ట్రైలర్ నచ్చితే మీరు చూడండి అంటున్నారు కదా. కొంచెమైనా కథ రివీల్ చేస్తే ప్రేక్షకుడికి ఇంకా కొంచెం సినిమాకి రావాలని కొంచెం బుద్ధి పుడుతుందేమో. ఖచ్చితంగా అండి, మేము ట్రైలర్లో పోస్టర్లో చెప్పడానికి ట్రై చేసింది అదే. ఎక్కడెక్కడైనా పోస్టర్ ఉంటే మీకు అర్థమవుతుంది. హిస్ బిగ్గెస్ట్ ఫియర్ ఈజ్ హ్యూమన్ టచ్, హిస్ డీపెస్ట్ డిజైర్ ఈజ్ ఆల్సో హ్యూమన్ టచ్. అతనికి ఏం కావాలో, అతని అతిపెద్ద భయం ఏంటో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సింప్లెస్ట్గా మా సినిమా కాన్సెప్ట్ అదే అనమాట. సో శంకర్ అనే అతను ఒక అఘోరా, తన మనిషి స్పర్శ అనుభవించలేడు. తనకది ఆ స్పర్శను వెతుక్కుంటూ ఆ సమస్యను తీర్చుకోవడానికి తను చేయాల్సిన అడ్వెంచరస్ జర్నీ గామి. దీంతోపాటు మనకి వేరే కథలు, వేరే పాత్రలు కూడా అవుతుంటాయి. సో అవన్నీ ఎలా లింక్ అయ్యాయి అన్నది మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు ఫిలింలో. సో బేసిక్